ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఒక ఫ్లోర్ ప్లాన్‌ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే న్యూ అనే ఆప్షన్‌ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే acad.dwt అనే దాన్ని మనం లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్లోర్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్, అంటే మన యొక్క ప్రాజెక్ట్లో మన యొక్క ప్లాన్ అనేది యూనిట్స్ అనేది మన ఎలా ఉన్నది అనేది ఓవరాల్ ప్లాన్ మనం తీసుకున్న తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్ తాలూకా సెటప్ అనేది మనం చేయాలి. అయితే ఆటోకాడ్లో యూనిట్ సెటప్ మనం చేయాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే యుఎన్. సో యుఎన్ అనేది యూనిట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకి యూనిట్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది, అంటే డ్రాయింగ్ యూనిట్స్ అని అంటారు. ఇక్కడ లెంత్లో మనం ఏం చేయాలంటే ఆర్కిటెక్చరల్ పెట్టుకోవాలి. ప్రెసిషన్లో ఇక్కడ ఏం చేయాలంటే ఆఫ్ అనేది మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అది ఫీట్స్ పర్ ఇంచెస్లో ఉంది కాబట్టి నేను ఐ విల్ టేక్ ఇట్ ఇంచెస్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అని మనం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం డైమెన్షన్ స్టైల్ని కూడా మనం సెట్ చేయాలి. సో డైమెన్షన్ స్టైల్ సెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి సో ఫార్మాట్ మెనూలో డైమెన్షన్ స్టైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం డైమెన్షన్ స్టైల్ సెలెక్ట్ చేయాలంటే అదొక ఆప్షన్ ఉంటుంది. అలాగే డైమెన్షన్ మెనూలో కూడా డైమెన్షన్ స్టైల్ అనేది ఉంటుంది. ఇంకా మనం షార్ట్కట్గా మనం తీసుకుంటే కనుక ఇక్కడ డి అనేది మనం ప్రెస్ చేస్తే సో ఇక్కడ మనం డైమెన్షన్ స్టైల్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉన్నదాన్ని మనం మోడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మోడిఫైలోకి మనం క్లిక్ చేయాలి. సో మోడిఫై అనేది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రైమరీ యూనిట్స్లో మనం ఇక్కడ ఆర్కిటెక్చరల్ అని మనం పెట్టుకోవాలి. అలాగే ప్రెసిషన్ ఏమో ఆఫ్ అనేది మనం పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చింది, అంటే ఫ్రాక్షనల్ టైప్ లాగా వచ్చింది. బట్ ఇక్కడ మనకి డైమెన్షన్స్లో తీసుకున్నట్లయితే ఇక్కడ పక్కన వచ్చింది 1/2 అని. సో మనకి అట్లాగా కావాలి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం నో స్టాక్ అనేది మనం క్లిక్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుందంటే దాని సైడ్నే మనకి డిస్ప్లే అనేది అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫిట్ అనేది వదిలేస్తే ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజ్ మనకి డైమెన్షన్ స్టైల్ ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 10 inches అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం సింబల్స్ అండ్ యారోస్, అంటే మనకి ఇక్కడ డైమెన్షన్స్లో ఏవైనా సింబల్స్ మనం ఏమైనా మార్చాలి అనుకుంటే ఇక్కడ మనకి క్లోజ్, అంటే ఇక్కడ మనకి క్లోజ్ ఫిలిటెడ్ అని చెప్పేసి మనకి ఈ రకంగా మనకి కనబడుతున్నాయి. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చరల్ టిక్స్ లాగా నాకు కావాలనుకోండి. సో ఇక్కడ నేను ఆర్కిటెక్చరల్ టిక్స్ అనేది పెట్టుకోగానే ఇక్కడ మనకి బోత్ అనేది ఆటోమేటిక్గా మనకి మారుతుంది. అలాగే ఇక్కడ లీడర్కి వచ్చేసరికి ఏంటంటే లీడర్లో కూడా మనం ఏమైనా మనం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఆర్కిటెక్చరల్ టిక్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ యారో తాలూకా సైజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఇక్కడ 5 inches కింద నేను మార్చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం కొన్ని అలాగే ఇక్కడ సెంటర్ మార్క్ అని ఉంది. సో సెంటర్ మార్క్ అనేది ఇక్కడ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 4 inches. సో ఇక్కడ 4 inches అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. లేదు అంటే మనం అట్లాగా వదిలేయవచ్చు, నో ప్రాబ్లం. అంటే బై డిఫాల్ట్ కూడా మనం ఏమీ
మోడిఫికేషన్ అనేది చేయవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇంచెస్. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇలా వస్తుంది. సో నాకు ఇక్కడ ఓన్లీ 2 ఇంచెస్ ఇస్తాను. ఓకే, ఇక్కడ నేను 2 ఇంచెస్ ఇచ్చాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్స్, అంటే లైన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం లైన్స్ తాలూకా కలర్ కానీ లైన్ తాలూకా స్టైల్ కానీ మనం ఏవైనా మార్చాలి అనుకుంటే సో మనం ఇక్కడ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకేమైనా అదర్ స్టైల్స్ మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఓకే అని చెప్తాం. అంటే డైమెన్షన్ స్టైల్లో మనకి ఇట్లా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైమెన్షన్ స్టైల్ అనేది మనం సెటప్ చేసిన తర్వాత ఇక్కడ మనం మూడోది సెటప్ చేయవలసిన మెయిన్ ఏంటంటే లిమిట్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ LIMIT లిమిట్ అని నేను ఒక కమాండ్ ఇచ్చాను అనుకోండి. అదేమడుతుందంటే స్పెసిఫై ద లోయర్ కార్నర్ అని అడుగుతుంది. అంటే 0 feet 0 inches అని నేను ఇచ్చాను. ఆ తర్వాత స్పెసిఫై ద అప్పర్ రైట్ కార్నర్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 50 feet. ఇక్కడ నేను ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 50 feet తీసుకున్నాను. సో 50 feet తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏమడుతుంది స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్. అంటే లెఫ్ట్ కార్నర్ అంటే మనకి ఇట్లాగా. ఓకే, సో ఇది ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అది ఆన్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే Z ఫర్ జూమ్, E ఫర్ ఎక్స్టెండ్ అని ఇస్తే ఏమవుతుందంటే నేను ఏదైతే లిమిట్స్ అనేది నేను ఇక్కడ సెట్ చేయడం జరిగిందో సో డిపెండ్ ఆన్ ద బట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ లిమిట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ సెట్టింగ్ అవుతుంది అన్నమాట. ఇవి మనం ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ మనం డ్రా చేసినప్పుడు మనం మెయిన్ సెట్టింగ్స్ చేసుకోవాల్సినవి 3. 1 యూనిట్స్, 2 డైమెన్షన్ స్టైల్, 3 లిమిట్. అంటే లిమిట్ ఇన్ ద అదర్ సెన్స్ మన షీట్ తాలూకా లిమిట్ మనం ఎంతవరకు క్రియేట్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ కొన్ని కమాండ్స్ నేర్చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈజియెస్ట్ మెథడ్స్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకేంటంటే 12 feet ఇచ్చాడు ఇక్కడ లెంత్లో, హైట్లోనేమో 14 feet ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను ఒక రెక్టాంగిల్ కమాండ్ అనేది నేను తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ కార్నర్ నేను చెప్పాలి. అంటే 0 feet 0 inches అనేది నేను చెప్పాను. ఓకే, సో దానికి ఇక్కడ అర్థం అవ్వాలి. సో ఇక్కడ నేను 0,0 అని ఇచ్చేసాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఏమడుతుంది డైమెన్షన్స్ అడుగుతుంది. సో డైమెన్షన్స్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే D అని చెప్పి ఇప్పుడు లెంత్ అడుగుతుంది. నాకు ఎంత కావాలి 12 feet కావాలి. మరి విత్ ఎంత కావాలి మనకి 14 feet కావాలి. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక రెక్టాంగిల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేశాడంటే 12 feet 5 inches అనేది ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ అగైన్ ఒక రెక్టాంగిల్ కమాండ్ మనం తీసుకొని ఇక్కడ ఒక కార్నర్ని మనం క్లిక్ చేసుకొని ఇక్కడ డైమెన్షన్ స్టైల్లో మనకి ఎంత కావాలన్నాడు 12 feet 5 inches అని ఇచ్చాడు. సో ఇచ్చేసిన తర్వాత
విత్కి వచ్చేసరికి ఏంటంటే 14 ఫీట్. సో ఇక్కడ 14 ఫీట్ అనేది ఇచ్చేసాం. కానీ ఇక్కడ ఈ మధ్యలో 9 ఇంచెస్ వాల్ ఒకటి ఉంది. సో 9 ఇంచెస్ వాల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం మూవ్ అనే కమాండ్ని మనం యూజ్ చేయాలి. సో మూవ్ అనే కమాండ్ని మనం సెలెక్షన్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ని, లేదు అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక ఆర్తో ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ స్ట్రైట్గా మనకి ఇంకా అసలు మిస్టేక్ లేకుండా మనకు ఉంటుంది. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ అని పెట్టేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ జనరల్ బాత్రూమ్ అని ఉంది. ఇదేం చెప్పాడు, ఇక్కడ మనకి 9 ఇంచెస్ వాల్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ 5 feet 8.5 అనేది విత్ ఇచ్చాడు. మరి లెంత్ ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ 7 feet అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే అగైన్ మనం ఒక రెక్టాంగిల్ కమాండ్ అనేది మనం తీసుకొని ఇక్కడ డి అంటే డి ఫర్ డైమెన్షన్ అని చెప్పి ఇక్కడ 7 feet లెంత్లో ఇవ్వాలి. అలాగే విత్లోకి వచ్చేసరికి మనం 5 feet, ఇక్కడ 5 feet 8.5 inches అని చెప్పి మనం ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయాలంటే మూవ్ అనే కమాండ్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ మనం మూవ్ అనేది మనం 9 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. సో అక్కడికి మనకు ఒక జనరల్ బాత్రూమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి ఏం చేశాడంటే ఇక్కడ 6 feet 6 inches అని చెప్పి మనకి ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ అగైన్ ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ కార్నర్ పిన్ చేసుకొని డి అని చెప్పి, సో ఇక్కడ మనకి ఎంత 6 feet 6 inches అని ఇచ్చాడు. మరి సారీ, ఇక్కడ మనం ఏం చేసామంటే మిస్టేక్ చేసాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ డైమెన్షన్ ఇచ్చిన తర్వాత లెంత్ మనకి 7 feet, విడ్త్ వచ్చేసరికి 6 feet 6 inches అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ 4.5 వాల్ ఇది. ఓకే, సో 4.5 వాల్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం మూవ్ అనే కమాండ్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మూవ్ అనే కమాండ్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి 4.5 inches అని చెప్పి నేను ఇక్కడ మూవ్ చేసుకోవాలి. అప్పుడు నాకేంటంటే ఇక్కడ 4.5 అనేది మనకి మూవ్ అవుతుంది. ఓకే, సో మరి 4.5 మూవ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూసారా నాకు ఎగ్జాక్ట్గా 4.5 వాల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో అంటే ఇక్కడ మనం మనకు కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ఈజీగా మనం సెట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి డ్రాయింగ్ అంటే డ్రెస్సింగ్ రూమ్ లాంటిది ఇక్కడ 5 feet 6 inches ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఒక రెక్టాంగిల్ కమాండ్ మనం తీసుకొని ఒక కార్నర్ పాయింట్ అనేది మనం చెప్పాలి. సో ఒక కార్నర్ పాయింట్ చెప్తే నాకు ఇక్కడ ఏమడుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ డి అంటే డైమెన్షన్ అడుగుతుంది. సో డైమెన్షన్ అడిగిన తర్వాత 7 feet అని ఇచ్చేసి విడ్త్ ఏమో ఇక్కడ మనకి ఎంత అడుగుతుంది 5 feet 6 inches అడుగుతుంది. ఓకే, సో ఇచ్చేస్తే సో ఇక్కడ మనకి
కమాండ్స్ అనేది ఎందుకు కనిపించట్లేదంటే ఇక్కడ లిమిట్ అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. లిమిట్ అని చెప్పేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ కార్నర్లో 0,0, అలాగే ఇక్కడ నాకు అప్పర్ రైట్ కార్నర్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 100 feet, 100 feet అనేది ఇస్తాను. సో అక్కడికి అది ఆటోమేటిక్గా నాకు సెట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కమాండ్ తీసుకుంటే ఇక్కడ చూసారా లిమిట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంకా అక్కడ కమాండ్ అనేది మనకి హైడ్ లాగా, అంటే మనం ఎంత తీసుకున్నా కూడా మనకి కనిపించదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం డీపర్ డైమెన్షన్, సో 7 feet, అలాగే ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి 5 feet 6 inches అనేది ఇస్తే మనకి ఇలా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఎం అంటే మూవ్ అనే కమాండ్ అనేది మనం తీసుకుంటే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 4.5 inches అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు, కానీ ఇక్కడ మళ్ళీ దీని తాలూకా డైమెన్షన్ వేరే మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా మళ్ళీ లెంత్లో 12 feet ఇచ్చాడు, ఇక్కడ విత్లోకి వచ్చేసరికి 14 feet. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కార్నర్ పాయింట్ తీసుకొని ఇక్కడ డీపర్ డైమెన్షన్, ఇక్కడేమో మనం ఏం చేయాలి 12 feet, విత్ ఏమో 14 feet అని ఇస్తే నాకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో 9 inches అనేది మనం ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం మూవ్ అనే కమాండ్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో మూవ్ అనే కమాండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 9 inchesకి మనం మూవ్ చేయాలి. సో 9 inchesకి మనం మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లెంత్ ఏమో 13 feet 5 inches ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ డి అంటే డైమెన్షన్లోకి వెళ్ళి లెంత్ ఏమో ఇక్కడ నాకు 13 feet 5 inches అన్నాడు. అయితే విత్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నాకు 14 feet అనేది ఇస్తే నాకు ఇలా వస్తుంది. అయితే ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మూవ్ అనే కమాండ్ని మనం ఇలా తీసుకోవాలి. సో తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ 9 inches గ్యాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఒక 3 rooms కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 7 feet ఇచ్చాడు, అలాగే ఇక్కడ 6 feet ఇచ్చాడు. ఇక్కడ మధ్యలో వాల్ ఏమో మనకి 4.5 అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి మనకి ఈ రెక్టాంగిల్ అనేది ఏంటంటే మనకి ఒక సింగిల్ ఆబ్జెక్ట్. సో ఈ సింగిల్ ఆబ్జెక్ట్ని మనం బ్రేక్ చేయాలంటే ఇక్కడ మనం మరొక కొత్త కమాండ్ వచ్చింది. సో ఏంటది ఎక్స్ప్లోడ్, EXPLODE అని ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ బ్రేక్ అపార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ EXPLODE ఎక్స్ప్లోడ్ అని చెప్పి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది వేరేగా అయిపోయింది కదా. సో ఇక్కడ నేను ఆఫ్సెట్ ఎంత తీసుకోవాలి 5 feet 6 inches. అంటే ఆఫ్సెట్కి మనకి కమాండ్ షార్ట్ కట్ ఏంటి ఓ అనేది మనం తీసుకొని ఇక్కడ 5 feet 6 inches అనేది మనం తీసుకొని ఇక్కడ మనం ఇలాగా తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే అంటే ఆఫ్సెట్ అని చెప్పి 4.5 inches అని ఆఫ్సెట్ అనేది మళ్ళీ మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నాకు ఇలా వస్తుంది.
అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయాలంటే ఆఫ్సెట్ అని చెప్పి 7 feet అని ఇక్కడ ఇలా ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ అని చెప్పి 4.5 inches అని చెప్పి చెప్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకు అవసరం లేని పార్ట్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రిమ్ కమాండ్ అంటే ట్రిమ్ కమాండ్ అనేది మనం ఇలా తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కడ ఏ పార్ట్ మనకు అవసరం లేదనుకుంటున్నామో ఆ పార్ట్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రిమ్ కమాండ్తో మనం ఇదంతా కూడా ఎలిమినేషన్ అనేది మనం చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా డైమెన్షన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం మామూలుగా డిజైన్ చేస్తాం. సో ఇక్కడ డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం తీసుకుంటే ఈ 7 feet మనకు సరిపోయింది. అలాగే ఇక్కడ మనకి లీనియర్లోకి వెళ్ళి సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఇది 5 feet 6 inches అనేది ఎగ్జాక్ట్గా మనకు సరిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఇందులోకి వచ్చేసరికి డైమెన్షన్ లీనియర్లోకి వెళ్ళి సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 8 feet 1.5 అనేది ఇక్కడ ఇచ్చాడు కదా. సో అది యాజ్ ఇట్ ఈజ్గా మనకి స్టోర్ రూమ్లో మనకు ఆ స్పేస్ అనేది మనకి సరిపోయడం జరిగిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ మళ్ళీ మనకి విడ్త్ ఏమో 13 feet ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ డి అంటే డైమెన్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేయాలి, నేను 13 feet అనేది లెంత్ ఇవ్వాలి, విడ్త్ ఏమో 14 feet ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం గ్యాప్ అంటే వాల్ గ్యాప్ వచ్చేసి ఇక్కడ మూవ్ అనే కమాండ్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 9 inches అనేది మనం మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఇలాగా 9 inches అనేది మనం మూవ్ చేయడం జరిగిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 7 feet ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే మనకి విత్లోకి వచ్చేసరికి అంటే దీని తాలూకా విత్ వచ్చేసరికి వేరే డబ్బా తెచ్చింది, అది కాలేజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి విత్ వచ్చేసరికి 9 feet 13 inches ఇచ్చాడు. ఇది అంటే ఇక్కడ 9 feet అని అర్థం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది మనం తీసుకొని ఈ రెక్టాంగిల్ అనేది మనం ఏం చేయాలంటే ఇక్కడ డి అంటే డైమెన్షన్లోకి వెళ్ళి లెంత్ అడుగుతుంది. నేను ఇక్కడ 9 feet ఇచ్చాను, మరి విత్ అడిగాడు కదా. సో విత్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 7 feet ఇచ్చాడు. సో 7 feet ఇలా ఇచ్చాడు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 9 inches మూవ్ చేయాలి కదా. మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవ్ అనే కమాండ్తో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 9 inches. సో ఇక్కడ నేను 9 inchesతో ఒక వాల్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ ఏమో 9 feet into 13 feet కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఒక రెక్టాంగిల్ కమాండ్ని తీసుకొని ఇక్కడ డి అంటే డైమెన్షన్ ఇక్కడ 9 feet అనేది ఏంటి మనకి లెంత్ కావాలి కదా. సో ఇక్కడ 9 feet ఇవ్వాలి, విత్ వచ్చేసరికి 13 feet అనేది మనకి ఇవ్వాలి. సో అయితే మరి మధ్యలో మనకి వాల్ ఎంత ఉండాలి, ఇక్కడ 9 inches అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను మూవ్ అనే కమాండ్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మూవ్ అనే కమాండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే 9 inches మధ్యలో వాల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ నాకు ఫామ్ అయింది.
సో బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే మనం అసలు ముందే మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో లిమిట్ తర్వాత నాకు ఫోర్త్ కొత్త కమాండ్ ఏంటంటే ఇక్కడ లేయర్. సో లేయర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను LA అంటే లేయర్ అనే కమాండ్ ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది. సో లేయర్ అనే కమాండ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక కొత్త లేయర్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి పేరేమో ఇక్కడ వాల్స్ అనేది మనం ఇవ్వాలి. సో వాల్స్ అనేది ఇచ్చిన తర్వాత వాల్కి ఏమైనా మనం కలర్ అజైన్ చేయాలి అనుకుంటే అజైన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం అట్లాగా వదిలేయవచ్చు. అది ఏంటంటే ఇట్స్ డిపెండ్ మన దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం లేయర్ని ఐడెంటిటీ చేసుకోవాలంటే ఈజీగా మనం లేయర్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే దానికి ఒక కలర్ మనకి కావాలి అనుకుంటే ఇవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ మనం దాన్ని వదిలేయవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఈ వాల్కి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కలర్ అనేది అసైన్ చేసడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా ఇలాగా నేను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం లేయర్ మెనూలోకి వెళ్ళి వాల్ అనేది ఇవ్వగానే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా లేయర్లోకి వెళ్ళిపోగానే లేయర్కి సంబంధించిన నేచర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి ఆటోమేటిక్గా మనకి మారిపోతుంది. అయితే మరి లేయర్లోకి వెళ్ళింది అనేది ఇది ఒక ఫస్ట్ ఇండికేషన్. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఫస్ట్ నేను బ్రేకప్ అవుట్ చేయాలి అన్నిటినీ కూడా. సో బ్రేకప్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్లోడ్ అని ఒక కమాండ్ ఇవ్వాలి. ఓకే, సో ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ ఇచ్చేసి మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు మనకేమవుతుంది, ఎక్కడికక్కడ ఇది మనకి బ్రేక్ అపార్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 9 ఇంచెస్ వాల్ కదా ఇది ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆఫ్ సెట్ అని తీసుకొని ఇక్కడ 9 ఇంచెస్ అని చెప్పి ఓకే. సో ఎందుకు అది మనకి చూపించట్లేదంటే మనం 0 లిమిట్లో ఉన్నాం కదా, సో అందుకని అక్కడ మనకి చూపించట్లేదు అది. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అంతటిని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఆర్ట్తో కూడా ఆపేసుకుంటే నాకేమవుతుందంటే నాకు కావాల్సిన ఏరియాలోని నేను ఇక్కడ పెట్టుకోవడానికి అవుతుంది. ఎందుకంటే నేను వాల్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. సో అందుకని ఇక్కడ నేను మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆఫ్సెట్ 9 ఇంచెస్ అంటే మనకి లిమిట్ వల్ల అడ్వాంటేజ్ అదేనమాట. అంటే డ్రాయింగ్ అనేది ఇంకా అక్కడికి మనకి కనిపించదు. సో మనం ఏమనుకుంటామంటే జనరల్గా లిమిట్ అనేది మనకు అవసరం లేదు అని అనుకుంటాం, బట్ లిమిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ మనం మెకానికల్ డ్రాయింగ్స్ చేసినప్పుడు కూడా లిమిట్ అనేది మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు ఇలాగా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇవన్నీ అయిపోయింది కాబట్టి మనకి ఇన్సైడ్లో కూడా
ఇక్కడ మనకి అవుటర్ ఇది 9 ఇంచెస్ కాబట్టి ఓకే. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర మనం ఫిలిట్ అనే కమాండ్ తీసుకొని ఫస్ట్ ట్రిమ్ అని కమాండ్ ఇచ్చి అందులో మళ్ళీ ట్రిమ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్ అని చెప్పి రేడియస్, అప్పుడు 0 అని ఇవ్వాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కార్నర్ దగ్గర ఇలాగా ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అవుతుంది. అదే మీరు ప్లీజ్ రిమెంబర్ దిస్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. అంటే మనం ఏ కమాండ్ ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ మనకి ఈ కార్నర్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసారా ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన వర్క్ ఏంటంటే ఇక్కడ జాయిన్ చేయాలి. అంటే జే ఫర్ జాయిన్. సో ఇక్కడ మనం జాయిన్ అనే కమాండ్ని మనం తీసుకొని సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా నాకు ఇక్కడ జాయిన్ అయిపోయింది చూసారా. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే జాయిన్ అనే కమాండ్ ఇలా తీసుకొని అంటే ప్యారలల్గా ఉన్నది కాబట్టి నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు అది పిన్నింగ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం జాయిన్ అనే కమాండ్ ఇక్కడ మళ్ళీ మనం వాడుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, జే అంటే జాయిన్ ఇక్కడ ఇలా మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఇలా తీసుకోవాలి. అలాగే ఇది ఇలా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఓవరాల్గా మనకి జాయిన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనకి ఒక కార్నర్ మిగిలింది ఇక్కడ. సో అది ఇక్కడ ఏం చేయాలంటే ఫిలిట్ రేడియస్ 0 అని చెప్పి సో దాన్ని ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రిమ్ అనే కమాండ్ని ఇక్కడ వాడుకోవాలి. సో ఇక్కడ మనం ట్రిమ్ అనే కమాండ్ని ఇక్కడ తీసుకొని ఇంకెక్కడైనా మనకు కావాలి అనుకుంటే సో ఇక్కడ కూడా ట్రిమ్ అనే కమాండ్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే జే అంటే జాయిన్ అనే కమాండ్ని ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ జాయిన్ చేయాలి. అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫిలిట్ రేడియస్ 0. సో ఇక్కడ మనం ఇక్కడ ఇట్లాగా మనం తీసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక డోర్ అనేది ఉన్నది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే వాల్స్లోని మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఈ వాల్ని మనం వాల్ దాంట్లో పెట్టించుకోవాలి కాబట్టి వాల్ అనేది మనం పెట్టేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫ్ సెట్ అని చెప్పి ఇక్కడ 9 ఇంచెస్ ఇక్కడ ఏం చేయాలంటే ట్రిమ్ అని చెప్పి ఇక్కడ మనం ఇలాగా బేసిక్గా తీసుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు 5 ఇంచెస్లో అవుటర్ బౌండరీ వాల్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. లేయర్ క్రియేట్ చేయకముందు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 5 ఫీట్ ఇస్తాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు అంటే ఈ ఎండింగ్లో నాకు మళ్ళీ 15 ఫీట్ ఇచ్చాడు.
ఇది ఎంత ఇచ్చాడు మనకి 3 feet గ్యాప్ ఇచ్చాడు. సో ఇక్కడ 3 feet అనేది మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఈ కార్నర్ కూడా మనం 3 feet ఇచ్చాడు. ఇది అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కార్నర్లో 15 feet గ్యాప్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 15 feet అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వాల్ అనేది మనకి ఇక్కడ వాడు స్పెసిఫైయింగ్ అనేది మనకేం చెప్పలేదు. అయితే ఇక్కడ మనకేం చేశాడంటే ఇక్కడ పోర్చ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది 14 feet 5.5 ఇచ్చాడు. ఇది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్సెట్ అని చెప్పి ఇక్కడ మనకి 14 feet 5.5 inches అని చెప్పి మనం ఇచ్చేసి దీన్ని ఇక్కడ ఆఫ్సెట్ ఇలాగా తీసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ లైన్ని ఇలా మనం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం ఇలా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆటో ఫీచర్ని పెట్టుకొని ఇక్కడ ట్రిమ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ నాకు ఓకే, సో ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ఫ్రంట్ అనేది ఎంత అనేది బౌండరీ మనకి చెప్పలేదు కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఫ్రంట్లో ఒక 5 feet ఇక్కడ నేను పెట్టుకోవడం జరుగుతుంది. 5 feet ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ LA అంటే లేయర్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం ఒక లేయర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ కాంపౌండ్ వాల్ అని నేను ఒక లేయర్ని క్రియేట్ చేసుకొని దానికేమో నేను ఇక్కడ గ్రీన్ అనే కలర్ని అసైన్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ కాంపౌండ్ వాల్ దగ్గర మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎండ్ కార్నర్ కావాలి కదా, అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ 3 feet ఇది, తర్వాత ఇది 15 feet ఇది, అది అలా వదిలేస్తే సో ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేనేమో ఇలాగ ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాను. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆ ఎండింగ్లో కూడా 5 feet ఇచ్చాడు కదా వీడు. సో అందుకని ఈ కార్నర్లో ఇక్కడ నేను 5 feet ఇస్తాను. అయితే ఇక్కడ నాకు కార్నర్ కావాలి కదా, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 5 feet అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈజీగా ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగిల్ కమాండ్ అనేది మనం ఇలా తీసుకొని ఇక్కడికి కార్నర్ పాయింట్ పెట్టేసి దీనికి ఏం చేయాలి, ఆఫ్సెట్ ఇక్కడ 6 inches ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఆఫ్సెట్ అని చెప్పి 6 inches అని అవుటర్లోకి నేను తీసుకుంటాను, అంటే అవుట్ సైడ్కి. ఓకే, అవుట్ సైడ్కి నేను తీసుకున్న తర్వాత నేను ఇవన్నీ అవసరం లేనివి ఏవైతే మనం
ఇక్కడ బుక్ మార్క్ టైప్ లాగా మనం పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం ఇవి తీసేయడమే, ఇవి మనకి అవసరం ఉండదు. అంటే మనకి ఇక్కడ అవుటర్ సరౌండింగ్ ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎం అంటే మూవ్ కమాండ్ తీసుకొని ఇదంతా మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఫస్ట్ కార్నర్ కంటే ఇక్కడ నేనేం చేస్తానంటే 0,0. సో 0,0 దగ్గరికి నేను ఇక్కడ ఓవరాల్ మా ప్లాన్ని తీసుకున్నాను. ఓకే.